guys, I hope you all guys are doing absolutely awesome. At last, finally, today in this video నేను నా రూమ్ టూర్ చేయబోతున్నాను. బేసికల్లీ నాకు రూమ్ టూర్ చేయమని మీరు అందరూ ఎప్పటి నుంచో అడుగుతున్నారు, చాలాసార్లు మెసేజ్ చేశారు, చాలాసార్లు కమెంట్ చేశారు. బట్ ఏంటంటే నేను ఇప్పుడు ఉంటున్న ఈ హౌస్ ఓన్ హౌస్ కాదు, ఇది రెంటెడ్ హౌస్ అనమాట. కాబట్టి రెంటెడ్ హౌస్లో రూమ్ టూర్ చేయడం ఎందుకు అనుకున్నాను. దట్టు నా రూమ్ అంత సూపర్గా మైండ్ బ్లోయింగ్గా లగ్జరీగా ఏముండదు. అందుకని చెప్పి చూపించడానికి ఏముంటుంది నా రూమ్ టూర్ చేయడానికి అని ఇన్ని డేస్ అనుకున్నాను. కాబట్టి ఇప్పటివరకు రూమ్ టూర్ చేయలేదు. బట్ యు ఆర్ లైక్ మై ఫ్యామిలీ అండ్ మీరు నా లైఫ్లో ఒక ఇంపార్టెంట్ పార్ట్. కాబట్టి ఇట్ మే బి గుడ్ ఆర్ ఇట్ మే బి బ్యాడ్, మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి అట్ లాస్ట్ డిసైడ్ అయ్యాను. సో నా రూమ్ ఎలా ఉన్నా సరే మీతో షేర్ చేసుకుంటే మీరు హ్యాపీ అవుతారు, మీరు చూస్తారు, మీకు తెలుస్తుందని చెప్పి డిసైడ్ అయ్యాను. కాబట్టి టుడే ఇన్ దిస్ వీడియో I am going to do my room tour. Let's go. And by the way, నా రూమ్కి ఇలా ఇంటి ముందు నుంచి ఎంట్రన్స్ నుంచి వెళ్ళొచ్చు, అండ్ ఇలా సైడ్ నుంచి ఒక సపరేట్ రూట్ కూడా ఉంటుంది, ఇలా కూడా వెళ్ళొచ్చు. అండ్ దిస్ ఈజ్ మై రూమ్. ఫస్ట్ ఇక్కడ ఒక బిల్ ఉంటుంది అనమాట సేఫ్టీ కోసం, అండ్ ఇక్కడ మస్కిటోస్ రాకుండా ఒక మస్కిటో నెట్. దెన్ హియర్ we go. So now we are in my room. బేసికల్లీ ఏ రూమ్కైనా 4 గోడలు ఉంటాయి. ఇన్ ద సేమ్ వే నా రూమ్కి కూడా 4 గోడలు ఉన్నాయి. అండ్ సింపుల్గా చెప్పడానికి నా రూమ్ చాలా షార్ట్గా, సింపుల్గా, బేసిక్గా చెప్పాలంటే నా రూమ్ కంప్లీట్లీ నాకు నచ్చినట్టు ఉంటుంది. నేను అలా డిజైన్ చేసుకున్నాను అనమాట. అండ్ కమింగ్ టు ద 4 వాల్స్, మీకు ఇప్పుడు ఒక్కొక్క వాల్ సపరేట్గా చూపిస్తాను. ఇది ఫస్ట్ ఇక్కడ నుంచున్న ఈ వాల్కి చూద్దాం. ఈ వాల్ దగ్గర ఏంటంటే ఇదంతా నా గ్రూమింగ్ కిట్ అనమాట. నేను వాడే లోషన్స్ కానీ, ఫేస్ వాషెస్ కానీ, సీరమ్స్ కానీ, బ్లా 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 ఎక్సెట్రా అండ్ ఆల్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ ఇక్కడ వాచెస్ కూడా ఉంటాయి. మొత్తం అంతా మెస్సీగా ఉంది, ఎందుకంటే నేను తీస్తూ ఉంటాను, పెడుతూ ఉంటాను. అండ్ ఈ కబోర్డ్ ఇలా కనిపిస్తుంది కదా, ఇవన్నీ ఏంటంటే లైక్ నేను రెగ్యులర్గా ఎక్కువగా యూజ్ చేసే సామాన్లు అన్నీ ఉంటాయి అన్నమాట ఈ కబోర్డ్లో. ఇక్కడంతా గ్రూమింగ్ కిట్, అండ్ ఇక్కడ నా వాచెస్ అండ్ ఆల్, అండ్ ఇక్కడ గ్లాసెస్ అండ్ ఆల్, అండ్ కింద అదంతా ఒక మెస్, దాన్ని పట్టించుకోవద్దు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు దిస్, ఇక్కడ మన బట్టలన్నీ ఉంటాయి అన్నమాట. నీట్గా ఐరన్ చేసిన బట్టలన్నీ ఈ కబోర్డ్లో ఉంటాయి, సింపుల్గా చెప్పాలంటే. సో ఇక్కడ మొత్తం, అండ్ ఇక్కడ కిందకు వస్తే ఇవన్నీ కొంచెం నేను కొత్తగా తీసుకున్న ఐటమ్స్ కానీ, లేదంటే కొత్త బట్టలు కానీ అన్నీ కింద పెడుతూ ఉంటాను. అండ్ ఇవన్నీ ఐరన్ చేసి వచ్చే క్లోతింగ్. అండ్ ఎస్, దిస్ ఇస్ ద కబోర్డ్. అండ్ చూడండి, ఈ కబోర్డ్ ఉంది కదా, ఇది నేను పుట్టక ముందు కొన్న కబోర్డ్ ఇంకా ఉంది. అండ్ ఎస్, ఇది ఇప్పుడు నేను మీకు చెప్తున్న వాల్. ఈ వాల్లో అయితే ఆ కబోర్డ్ ఉంటుంది, అండ్ ఈ డ్రెస్సింగ్ కబోర్డ్ ఉంటుంది. అండ్ ఇక్కడ యూ కెన్ సీ దిస్ ఈజ్ వైట్ బోర్డ్ అనమాట. నేను డైలీ ఏ వీడియోస్ చేయాలి, ఏ టాపిక్స్ మీద చేయాలి, ఇలాంటివన్నీ నేను నోట్ చేసుకుంటూ ఉంటాను మర్చిపోకుండా. అండ్ దట్స్ ఇట్ ఫర్ దట్ వాల్. అండ్ అక్కడ చూడండి, అక్కడ క్లాక్ కూడా ఉంటుంది. డైలీ నేను ఇక్కడ ఎలా పడుకొని లేచి చూడగానే నాకు టైం కనిపించడానికి. సో దట్స్ విత్ ద ఫస్ట్ వాల్. అండ్ నౌ కమింగ్ టు ద సెకండ్ వాల్. నా రూమ్లో ఏంటంటే బట్టలకే సగం ప్లేస్ అయిపోతుంటుంది అనమాట. అండ్ స్పెషల్లీ దీంట్లోనే క్లోతింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ 1, 2 ఈ కబోర్డ్స్లో కూడా క్లోతింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడైతే హ్యాంగర్ అనమాట. ఇక్కడ సూట్స్, బెల్ట్స్, అండ్ ఈ జాకెట్ మీకోసమే. మన ఛానల్ 80K రీచ్ అవ్వగానే ఈ జాకెట్ ఈ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఒకరికి ఫ్రీగా గివ్ అవి ఇచ్చేద్దామని దీన్ని ఇక్కడ ఇలా తగిలించి ఉంచాను. అండ్ దిస్ కబోర్డ్, ఇది ఇంకా పిచ్చుకుంటుంది. అండ్ అసలు ఏంటంటే నేను జిమ్కి రెగ్యులర్గా ఎక్కువగా వేసుకునే టీషర్ట్స్ కానీ, క్లోతింగ్స్ కానీ మొత్తం అంతా ఈ కబోర్డ్లో ఉంటాయి. అండ్ ఈ కింద కబోర్డ్లో అయితే జీన్స్, ప్యాంట్స్ ఇవన్నీ ఉంటాయి. అవి కూడా కొంచెం మెస్సీగా ఉన్నాయి. వార్డ్రోబ్ కలెక్షన్ అంతా మీకు సపరేట్గా ఎప్పుడైనా చూపిస్తాను, ఇప్పుడైతే కొంచెం మెస్సీగా ఉన్నాయి. అండ్ ఎస్, దట్స్ ఇట్ ఫర్ ద సెకండ్ వాల్, దిస్ వన్. అండ్ నౌ కమింగ్ టు ద థర్డ్ వాల్. అండ్ ఈ వాల్ నాకు చాలా ఫేవరెట్ అనమాట, ఎందుకంటే దిస్ ఈజ్ ఆర్ యూట్యూబ్ స్టూడియో అండ్ దిస్ ఈజ్ ఆర్ యూట్యూబ్ సెటప్. కాబట్టి ఈ వాల్ స్పెషల్గా నేను దగ్గరుండి మొత్తం మేకులతో సహా నేను దగ్గరుండి కొట్టించుకొని మరి డిజైన్ చేశాను అనమాట. అండ్ యూ కెన్ సీ ప్రతి వీడియోస్లో చూస్తుంటారు కదా, నా బ్యాక్గ్రౌండ్, నా యూట్యూబ్ సెటప్ అంతా ఈ వాలే, ద థర్డ్ వాల్. అండ్ ఇక్కడైతే దిస్ ఈజ్ వాష్రూమ్. అండ్ కమింగ్ టు ద ఫోర్త్ వాల్,
అండ్ యూ కెన్ సీ ఇక్కడ కంప్లీట్గా ఒక 7 feet అద్దం అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి అవుట్ఫిట్స్ బాగా కనిపించాలంటే ఈ మాత్రం లెంత్ ఉన్న అద్దం ఉండటం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ 7 feet యూ కెన్ సీ 7 feet మిర్రర్ అనమాట. అండ్ దిస్ ఈజ్ ద ఫోటో. అండ్ అక్కడైతే విండో ఉంటుంది సింపుల్గా, అండ్ అక్కడ ఎంట్రన్స్ డోర్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద 4 walls. అండ్ సో ఇదన్నమాట మన 7 feet మిర్రర్. అండ్ దిస్ ఈజ్ మై బెడ్. అంత పెద్ద బెడ్ ఏం కాదు, బట్ ఎగ్జాక్ట్లీ నాకు సరిపడేటట్టు ఉంటుంది. అండ్ వాట్స్ ద బెస్ట్ పార్ట్ ఈస్ బెడ్ పక్కన స్విచ్ బోర్డ్ ఉంటే దాంట్లో ఉండే ఆ కంఫర్టే నెక్స్ట్ లెవెల్ అనమాట. అండ్ దట్స్ ద విండో అండ్ అది ఎంట్రన్స్ డోర్. అండ్ కమింగ్ టు దిస్, ఇది రీసెంట్గా మా మావయ్య నాకు గిఫ్ట్ ఇచ్చేదనమాట, ఈ వీల్ చైర్. అండ్ నేను ఇక్కడ సింపుల్గా టేబుల్ మేట్ పెట్టుకొని ఇక్కడ ఎడిటింగ్ చేస్తుంటాను. ఎందుకంటే ఇక్కడ ఏదైనా పెద్ద టేబుల్ వేస్తే రూమ్ అంతా ఆ టేబుల్ ఆక్రమించేస్తుంది కాబట్టి. అండ్ ఇది నా ల్యాప్టాప్, దీంట్లోనే నేను మీకు ఎడిటింగ్స్ కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాను. అండ్ దిస్ ఈజ్ మై లవ్, నా బుజ్జిమండ, నా కెమెరా అనమాట. నా వీడియోస్ కానీ ఫోటోషూట్స్ కానీ అన్నీ మ్యాక్సిమం దీంతోనే చేస్తూ ఉంటాను. అండ్ దిస్ ఈజ్ కెనాన్ 200D2. అండ్ ఇక్కడ చూడాలి దిస్ బ్యూటిఫుల్ పెయింటింగ్, ఇది నా ఫ్రెండ్ నా కోసం డ్రా చేసి ఇచ్చింది. అండ్ ఇది కూడా నా ఫ్రెండ్ నా కోసం డ్రా చేసి ఇచ్చింది. అండ్ హియర్ యూ కెన్ సీ ఎవ్రీ మూమెంట్ బియాండ్ వర్డ్స్. ఎందుకంటే మన లైఫ్ ఎప్పుడు అలా ఉండాలి అని నేను అనుకుంటాను కాబట్టి. అండ్ హియర్ యూ కెన్ సీ సింప్లీ లివ్, లాఫ్, లవ్. అండ్ దిస్ ఈజ్ డ్రీమ్ క్యాచర్ అనమాట. రీసెంట్గా నా ఫ్రెండ్ గోవా వెళ్ళి వచ్చినప్పుడు నా కోసం గిఫ్ట్ తెచ్చిందనమాట. అండ్ ఇవైతే ఇవన్నీ నా షూస్, బ్లా బ్లా బ్లా, మామాత్ ప్రొడక్ట్స్ డబ్బాలు ఇవన్నీ. అండ్ దిస్ ఈజ్ మై వాష్రూమ్. నాకు నా రూమ్లో బాగా ఇష్టమైనది నా వాష్రూమ్ అనమాట. ఎందుకంటే నేను అది స్పెషల్గా నాకు నచ్చినట్టు ఎగ్జాక్ట్గా కట్టించుకున్నాను. అది కూడా ఇప్పుడు చూసేద్దాం. సో ఎస్, దిస్ ఈజ్ మై వాష్రూమ్. అండ్ ఇవన్నీ నా మామాత్ ప్రొడక్ట్స్ అనమాట. ఎందుకంటే మీకు తెలుసు కదా, నేను మామాత్ ప్రొడక్ట్స్ని కొంచెం ప్రమోట్ చేస్తుంటాను కాబట్టి ఇవన్నీ నేను యూజ్ చేస్తాను. అండ్ నిజంగా నేను కూడా యూజ్ చేసే ప్రొడక్ట్స్ మామాత్. అండ్ యూ కెన్ సీ హియర్ మామాత్ యాపిల్ సైడర్ వెనిగర్ ఫేస్ వాష్. అండ్ ఇది హీటర్, అండ్ అది షార్. అండ్ యా, దట్స్ ఇట్. ఇది కమోడ్. సో ఇదన్నమాట, దిస్ ఈజ్ మై వాష్రూమ్. నాకు బాగా ఇష్టమైనది నా రూమ్లో ఏదైనా ఉంది అంటే అది నా వాష్రూమే. సో సింపుల్గా దిస్ ఈజ్ మై రూమ్ అనమాట. చాలా షార్ట్గా, స్వీట్గా, క్యూట్గా ఉంటుంది. జస్ట్ ఒక లుక్ ఇస్తాను, ఒక గ్లిమ్స్ ఇస్తాను చూడండి. ఐ నో నా రూమ్ చాలా చిన్నదిగా, కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది, బట్ ఎగ్జాక్ట్లీ నాకు కన్వీనియంట్గా అయితే డెఫినెట్లీ ఉంటుంది. అండ్ మీరు కానీ నన్ను రెగ్యులర్గా ఫాలో అయితే నా వీడియోస్ చూస్తే మీకు తెలిసి ఉంటుంది, వీఆర్ ప్లానింగ్ టు హ్యావ్ అవర్ న్యూ హౌస్. ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది మా కొత్త ఇల్లు. అండ్ ఆ ఇల్లు మాత్రం నేను ఒక చెప్పడం మీకు చూపిస్తాను. ఇల్లు కంప్లీట్లీ అవనివ్వండి, మీకు చూపిస్తాను. ఎందుకంటే ఐఎమ్ ప్లానింగ్ సంథింగ్ వెరీ గుడ్ అండ్ సంథింగ్ వెరీ బ్యూటిఫుల్ అక్కడ. అండ్ అక్కడ మాత్రం డెఫినెట్లీ ఇట్ విల్ బి బెటర్ దాన్ దిస్ రూమ్ ఐఎమ్ హ్యావింగ్ రైట్ నవ్ అనమాట. సో యా, దట్స్ ఇట్ గైస్. దిస్ ఈజ్ మై రూమ్. చూడండి, సింపుల్గా మీకు జస్ట్ ఒక హ్యాండ్తో ఇలా చూపించి వచ్చిన రూమ్ అంతానా. సో దిస్ ఈజ్ మై రూమ్ అనమాట. ఈ వీడియో ఎక్కడ దాకా చూసినట్టయితే నా రూమ్ మీకు ఏదైనా నచ్చింది అనిపిస్తే వీడియోకి డెఫినెట్లీ ఒక లైక్ వేసుకోండి. అండ్ మీకు ఇంకా నా కోసం నా విషయాలు ఏమైనా చూడాలన్నా తెలుసుకోవాలనుకున్నా డెఫినెట్లీ కింద కమెంట్ చేయండి. సో దట్ మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే యూ ఆర్ లైక్ మై ఫ్యామిలీ అండ్ యూ ఆర్ లైక్ మై బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి. ఎందుకంటే నేను లైఫ్లో హాఫ్ ఆఫ్ ద టైం యూట్యూబ్ కోసమనే స్పెండ్ చేయడానికి ట్రై చేస్తుంటాను. కాబట్టి నాకు యూట్యూబ్ ఆడియన్స్ అన్న, మీరన్నా, నా సబ్స్క్రైబర్స్ అన్న, నాకు ఒక ఫ్యామిలీ టైప్ అటాచ్మెంట్ ఉంటుంది అనమాట. సో బాయ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో ఎక్కడ దాకా చూసినట్టయితే ఏదైనా మీకు నచ్చింది అనిపిస్తే డెఫినెట్లీ ఒక లైక్ వేసుకోండి. అండ్ మంచి అవుట్ఫిట్స్ కోసం, అవుట్ఫిట్ బాగుందా, వింటర్ సీజన్ కాబట్టి కొంచెం జాకెట్లు వేస్తున్నాను. ఇలాంటి మంచి అవుట్ఫిట్స్ కోసం మేక్ షూర్ యూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్
దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మన ఛానల్ వీలైనంత ఫాస్ట్గా 1 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలంటే డెఫినెట్లీ నా వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ కింద #GrowTo100K అని మెన్షన్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. లెట్ us all look good and feel good. Bye bye. Why do you wanna end? Was it real or just pretend?